హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వరి పొలంలో కంకి నల్లి గురించి అయితే మీకైతే వీడియో ద్వారా తెలియజేస్తానండి. కంకి నల్లి 3 దశల్లో అయితే ఈ కంకి నల్లి అయితే వ్యాపిస్తుందండి. ఆ 3 దశలు ఏ దశలో మీకు వీడియో ద్వారా తెలియజేస్తానండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. కంకి నల్లి అనేది 3 దశల్లో అయితే ఈ కంకి నల్లి అయితే వస్తుందండి. ఫస్ట్ వచ్చేసి పొట్ట దశ. ఈ పొట్ట దశలో తర్వాత కంకి ఎన్ని దశ, తర్వాత పాలు ఎక్కే దశ. ఈ 3 దశల్లో అయితే ఈ కంకి నల్లి తెగులైతే వ్యాపిస్తుందండి. ఆ కంకి నల్లి సాధారణంగా ఎలా వస్తుందంటే, మనం లేటుగా నాటులు వేసిన వల్ల, తర్వాత పొలంలో ఎక్కువ కలుపు ఉన్నందువల్ల, తర్వాత ఈ గాలిలో తేమ ఎక్కువ ఉన్నందువల్ల, అంటే ఈ ఎండాకాలంలో ఎండ బాగా విపరీతంగా కాసినా కాడ ఈ కంకి నల్లి అయితే వస్తుందండి. ఆ కంకి నల్లికి ఇంకొక పేరు అయితే ఉందండి. ఫస్ట్ పొట్ట దశలో వచ్చేసి ఈ తెగులు ఏమంటారంటే మైట్స్ తెగులండి. ఈ మైట్స్ ఎక్కువగా వాతావరణం ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందువల్ల ఈ మైట్స్ తెగులు అయితే ఉంటుందండి. ఈ మైట్స్ తెగులు ఎక్కువ ఫస్ట్ పొట్ట దశలో ఈ ఆకు అయితే సోకద్దండి. ఈ ఆకు పసుపు రంగులు, ఈ రంగు మాదిరిగా వస్తుందండి. పసుపు రంగు ఆకు వస్తుందండి. ఈ పసుపు రంగు ఆకులు అంటే ఈ ఆకు మీద ఈ నల్లి అయితే ఏర్పడద్ది. ఈ ఆకుకి ఈ పశాన్ని తినేస్తుందండి. ఆ పచ్చంగా ఉండే ఆకుని ఆ నల్లి మనకి కంటికి కనపడని క్రిమి కీటక నాశినేది, అంటే మన కంటికే కనిపించదు అనమాట. అంతలా చిక్కంగా ఉంటుంది అనమాట. చిన్నది ఆ పురుగు ఆకుకి సోకిన వల్ల ఆకు పచ్చంగా ఉండే పైరు కూడా పసుపు రంగులో మారిపోద్ది అనమాట ఈ పొట్ట దశలో. తర్వాత టేజీ వచ్చేసి పాలెక్కే టేజీ. ఆ టేజీలో ఆకు మీద నుంచి ఈ కాండం కాడ నుంచి ఈ కంకి మొత్తం ఈ గింజలంతా వ్యాపిస్తుందండి. ఈ కంకి నల్లి అనేది మొత్తం మన కంటికేమో కనిపించదు. మొత్తం నల్లి ఏర్పడిన వల్ల ఈ కంకి మొత్తం తాలుపోద్ది అనమాట. పాలు ఎక్కువ అనమాట. ఈ కంకి పాలు ఎక్కువండి. దానికోసం నేను ఒక ముందైతే చెప్తున్నానండి. ఆ ముందు ఓబ్రానండి. ఈ ఓబ్రాను ఎకరాకి వచ్చేసి 250 ఎంఎల్ఏ 200 లీటర్ తక్కువ కాకుండా పొలంపై పిచికారీ చేస్తే ఈ నల్లి అనేది సమర్థంగా నాశనం అయిపోద్దండి. గుడ్డుతో సహా చనిపోయేదానికి ఈ ఓబ్రాన్ అనే మందు కృషి చేస్తుంది అన్నమాట. ఓబ్రాన్ అనే మందు ఈ కంకి నల్లి ఏ దశలో వస్తుందంటే, ఏ కారులో వస్తుందంటే, ఈ మైట్స్ తెగులు అనేది ఈ ఖరీఫ్లో వచ్చేసి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుద్దండి. అంటే ఈ పొట్టల దశ కానించి స్టార్ట్ అవుద్ది. దేనివల్ల అంటే అప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పొట్ట దశ కానించే ఈ మైట్స్ తెగులు అయితే వ్యాపిస్తుంది. తర్వాత ఈ రబీలో వచ్చేసి మార్చి ఏప్రిల్లో కోతలకు వస్తుందండి. అప్పుడు ఎక్కువగా ఎండలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనం కంకి మీద ఈ నల్లి అయితే ఏర్పడద్దండి.
దానికైతే ఈ ఓబ్రాన్ ముందైతే కొట్టుకుంటే సమర్థంగా పనిచేస్తుంది. తర్వాత ప్రొపనోపాస్, ఈ ప్రొపనోపాస్ కూడా ఎకరాకి 250 ml చొప్పున 200 లీటర్లతో పిచికారీ చేస్తే ఈ మైట్స్ తీగలు కానీ ఈ కంకినెల్లి కానీ మొత్తం ఆడ పురుగు గుడ్డుతో సహా ఈ ముందైతే నాశనం చేస్తుందండి. సరే ఫ్రెండ్స్, నేను ఈ కంకినెల్లి గురించి అయితే ఏం మందులు కొట్టాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకైతే వీడియో ద్వారా తెలియజేశానండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.